మంత్రి కొడాలి నాని అరెస్ట్ తప్పదా? ఒక కేసు కాకపోతే మరో కేసులో ఇరికించేందుకు సర్కార్ సిద్ధమైందా? అప్పటి నోటి దోలకు ఇప్పుడు మూల్యం తప్పదా? ఆధారాలతో సహా వర్కౌట్ అయితే అన్నింట్లో నాని ఇరికిపోతారా? ఓవైపు బూతులు తిట్టారంటూ కేసులు, మరోవైపు జగనన్న కాలనీలో స్కామ్ అంటూ ఇంటర్నల్ విచారణలతో నెక్స్ట్ ఏం జరగబోతుంది? వరుస కేసులతో కొడాలి నానికి తలనొప్పులు తప్పవా? కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ వైసీపీ నేత కొడాలి నాని. వైసీపీ హయాంలో బాబు లోకేష్ పై రెచ్చిపోయిన నాని. ఇటీవల విశాఖలో నానిపై ఓ యువతి ఫిర్యాదు. కొడాలి నానిని అరెస్ట్ చేస్తారని ప్రచారం. విజిలెన్స్ రిపోర్ట్ రెడీ చేస్తున్న సర్కార్. పలు కేసుల్లో ఇరికించేందుకు కూటమి సర్కార్ ప్లాన్. కొడాలి నాని అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు. కాంట్రవర్సీలకు ఆయన కేర్ ఆఫ్ గా చెబుతూ ఉంటారు. వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్ ను అడ్డగోలుగా బూతులు తిట్టారని, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అడ్డగోలుగా మాట్లాడారని నాని మీద టీడీపీ కేడర్ ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విశాఖలో కొడాలి మీద ఓ యువతి కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత కూడా అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. ఇక అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈలోపే గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది. జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో 178.3 ఎకరాలు సేకరించారు. ఎకరా 52 లక్షలు పెట్టి కొన్నారట. అదంతా లోతట్టు ప్రాంతంగా ఉండడంతో సరిచేయాలన్న కారణంతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని అడ్డగోలుగా వర్క్ చేయించారట. దగ్గరలోని చెరువుల్లో మట్టిని తెచ్చి నింపేశారట. బిల్లులు మాత్రం ఎక్కడో దూరం నుంచి గ్రావెల్ తరలించినట్లు చూపి కోట్ల రూపాయలు కొల్లగట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మెరక వర్క్ ఆర్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరులేనని, ఆయన బినామీగా ఉన్న వారి ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే కూటమి సర్కార్ ఇంటర్నల్ గా విజిలెన్స్ రిపోర్ట్ రెడీ చేస్తుందని, ఆ తర్వాత అసలు కథ ఉంటుందని అంటున్నారు. ఇక కొడాలి నానిని అన్ని దిక్కులా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఓ కేసు కాకపోతే మరో కేసు, ఇలా అన్ని దిక్కులా ఇరికించి ఇబ్బంది పెడితేనే మరోసారి బూతు మాటలు మాట్లాడకుండా ఉంటారని టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం మీద ప్రెషర్ తెస్తున్నారట. ఇప్పటికే నాని మీద యాక్షన్ తీసుకోవడం ఆలస్యమైందని టీడీపీ కేడర్ అసంతృప్తిలో ఉందని అంటున్నారు. ఇంటర్నల్ ఎంక్వైరీలతో పూర్తి ఆధారాలు వచ్చాక ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే టీడీపీ కేడర్ లీడర్లు మాత్రం నాని మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారట. కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ సందర్భం వచ్చినప్పుడల్లా అగ్ర నేతలను క్వశ్చన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే కొన్ని రోజులుగా కొడాలి నాని గుడివాడకు రావడం లేదట. ఆయన ప్రస్తుతం ఎక్కడుంటున్నారో కొందరు ముఖ్య నేతలకే తెలుసంటున్నారు. తిరుమల లడ్డు ఇష్యూ అప్పుడు వైసీపీ అధినేత జగన్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన నాని అప్పుడు కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ఫైర్ బ్రాండ్ లీడర్ దక్కరంటూ వైసీపీ చర్చకు తెరలేపింది. సేమ్ టైం నాని మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ కేడర్ పట్టుబడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా కొడాలి నానికి ముఖ్య అనుచరులుగా ఉన్న వారి మీద కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందట. ఆ తర్వాత నానికి కేసుల విచారణలు తప్పవంటున్నారు కూటమి నేతలు.